నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్ ఇప్పుడు ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా, లేకపోతే ఏదైనా మ్యారేజ్‌కి వెళ్ళినప్పుడు కూడా స్మైల్ అనేది మనకి ఇంపార్టెంట్. అయితే ఒక టీత్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా, ఏదైనా సరిగ్గా వాళ్ళు నవ్వలేరు, వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా లో అవుతూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా స్మైలీ డిజైనింగ్ దానికి సంబంధించి కూడా ఒకసారి తెలియచేయాలి డాక్టర్. స్మైల్ మేకోవర్ అని, స్మైల్ డిజైనింగ్ అని ఎక్కువ చేసుకుంటున్నారు. సో, 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి బై బర్త్ వచ్చే ప్రాబ్లమ్స్. అవును. 2 ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సపోజ్ కొద్దిమందికి బై బర్త్ పళ్ళు యెల్లోగా వస్తుంటాయి. పళ్ళ మధ్య సందులుంటాయి. పళ్ళు కొంత ఎత్తు వస్తాయి. సో, చిన్న వయసులో బ్రేసెస్ వేసుకోరు. అది 24, 25కి వచ్చిన తర్వాత వాళ్ళు జాబ్‌కెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూలప్పుడు లేదా మ్యారేజ్ కోసం ఫోటోలు దిగినప్పుడు ఆ టైంలో వాళ్ళు నోటీస్ చేస్తారు. ఇది పెద్ద హర్డిల్ లాగా ఉంది కొంత. పైగా తెలియకుండా వాళ్ళు నవ్వేటప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకొని నవ్వుతారు. అవును. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి. ఎందుకు వీళ్ళు ప్రతిసారి చెయ్యి తీసుకెళ్తున్నారు అనేది. సెకండ్, మాట్లాడేటప్పుడు పళ్ళ మధ్య సందు ఉంటే ఉమ్ము కూడా ఎదురు పడుతుంది. ఓకే. కొద్దిమందికి మనకి పెద్ద పెద్ద స్పేస్లు ఉంటాయి. 5 రూపీస్ కాయిన్, 1 రూపీ కాయిన్ పట్టేంత స్పేస్ ఉంటాయి పంటికి మధ్య. మీరు ఫిల్మ్ హీరోస్ని గమనిస్తే పాతకి తర్వాత ఇప్పటికీ చేంజెస్. ఇప్పుడు 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి కూడా వాళ్ళ ఫేస్ అలాగే ఉంటున్నాయి. మేజర్ ప్రధాన కారణం డెంటలే. ఇప్పుడు పాత ఏజ్లో 70 ఇయర్స్ వాళ్ళు 70 లా కనిపించేవాళ్ళు. ఇప్పుడు హీరోస్ మీరు గమనిస్తే మోస్ట్ అట్రాక్టివ్. ఇప్పుడు మనం ఫిల్మ్ హీరో రజనీకాంత్ గారిని తీసుకుంటే ఏదో అట్రాక్షన్ ఉంది అనుకుంటాం. జాగ్రత్తగా గమనిస్తే అట్రాక్షన్ నవ్వినప్పుడు మొత్తం పైపళ్ళన్నీ కనిపిస్తుంటాయి. అయితే సాధారణంగా 60 దాటిన తర్వాత పైపళ్ళు కనిపించవు, కింద పళ్ళు కనిపిస్తాయి. అంటే కింద పళ్ళు కనిపించినప్పుడు పెద్ద వయసులా కనిపిస్తారు. తర్వాత ఫేస్లో మూడు భాగాలు ఉంటాయండి. అప్పర్ ఫేస్, మిడిల్ ఫేస్, లోయర్ ఫేస్. ఈ అప్పర్ ఫేస్ అనేది మారదు ఎవరికి, మిడిల్ ఫేస్ కూడా మారదు. ఈ లోయర్ ఫేస్ ఏజ్ పెరిగే కొద్దీ పళ్ళు అరిగిపోవడం వల్ల దగ్గరకు వస్తుంది. తెలియకుండా ఫేస్లో రింకిల్స్ స్టార్ట్ అవుతాయి. ఆ రింకిల్స్ కూడా పెరుగుతూ వస్తాయి. పై పళ్ళు ఆగిపోయి కింద పళ్ళు కనిపించడం. సెకండ్, ఈ పళ్ళు అరిగిపోవడం వల్ల ఈ ఫేస్ తగ్గి రింకిల్స్ రావడం ప్రధానంగా ఫేస్లో వచ్చే చేంజెస్. ప్రధానంగా డెంటలే మేజర్. సో ఒక పెద్ద పాత జనరేషన్ యాక్టర్ చాలా బాగుండే ఆయన టీత్. ఆయన అనేవాళ్ళు, ఆయన ఆల్మోస్ట్ 80 వరకు 85 వరకు ఆయన పళ్ళు చాలా బాగుండేవి. చాలా పెద్ద ఫేమస్ యాక్టర్. అంటే మా ఆర్టిస్టులకి టీతేనండి అందం. ఆ టీత్ పోయినప్పుడు ఫేస్ ఈ బొగ్గలు ఎఫెక్ట్ చూపిస్తాయి, ఈ ఫ్రంట్ చేంజ్ వస్తుంది, రింకిల్స్ వస్తాయి, చాలా చేంజ్ వస్తాయి. నాకు అదృష్టం కొద్దీ హెరిడిటరీ మంచి టీత్ వచ్చాయి. ఆయన పైన జోక్ వేసుకునేవాళ్ళు, నా పళ్ళు స్ట్రాంగ్ అండి, హార్ట్ వీక్ అండి అని. ఆయనకి 85 వరకు నేను చూసినప్పుడు 85, 86 ఉంటాయి. అప్పటికి కూడా న్యాచురల్గా ఉండేవి. సెకండ్, కొద్దిమందికి నాన్న ఫేస్ వస్తుంది, అమ్మ టీత్ వస్తాయి. దానివల్ల కూడా ఏదో డిఫెక్ట్ ఉంటుంది. ఏం డిఫెక్ట్ పట్టుకోలేము. ఆ టీత్ వాళ్ళకి ఫేస్కి మ్యాచ్ కాదు. సో కొద్దిమందికి వయసుతో పాటు ఎక్కువ బ్రష్ చేసి పళ్ళు ఎల్లోగా వస్తుంటాయి. కొన్ని ఏరియాలో ఫ్లోరోసిస్ వల్ల టీత్ రావడమే ఎల్లోగా వస్తాయి. సో ఇలాంటి ఏ చేంజెస్ అయినా కరెక్ట్ చేసుకునే ప్రక్రియ స్మైల్ మేకోవర్. ఇది టోటల్గా కొన్ని కేసులు మేము 1 డేలో కూడా కరెక్ట్ చేస్తాం. జస్ట్ ఒక పై లేయర్ మాత్రం యాడ్ చేస్తాం, లామినేట్ అని. సో సెకండ్, కొన్ని కేసులు 3-4 విజిట్స్ 1 వీక్ టైంలో కరెక్ట్ చేస్తాం. సో కొన్ని కేసెస్ అలైనర్స్ అని ఇస్తాం, తీసి పెట్టుకునే బ్రేసెస్ ఇస్తాం. జిగ్జాగ్ ఎక్కువ ఉన్న కేసెస్ అంటే వాళ్ళు పెళ్ళిళ్ళు ఉన్నా కానీ పెట్టుకోవచ్చు, కావాలన్నప్పుడు తీసేయచ్చు బ్రేసెస్. సో ఇలా ఈ స్మైల్ డిజైనింగ్ ప్రక్రియ అనేది వాళ్ళ పర్సన్ బట్టి చేస్తాం. లామినేట్ అనేది 1 డేలోనే జస్ట్ 3 అవర్స్లో కంప్లీట్ చేస్తాం, ఓన్లీ టీత్ ఎల్లో ఉన్నప్పుడు. లేదు బాగా ఎక్కువ ఉన్నాయి, పంటి మధ్య సందులు ఉన్నాయి, కరెక్షన్ మోర్ దెన్ 0.5 మిల్లీమీటర్ ఉంది అన్నప్పుడు దాని క్యాప్లని రికమెండ్ చేస్తాం. జర్కోనియా క్యాప్స్ అని ఇస్తాం. అది 1 మిల్లీమీటర్ దగ్గర నుంచి ఫోటో తీసిన క్యాప్ అని తెలియదు. ఇది ఇప్పటికీ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, ఈ క్యాప్ కాస్ట్ ఎంత అండి అని. ఈ క్యాప్ కాస్ట్ అంటే దానిలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో మీకు 3-4 వేల నుంచి క్యాప్లు 25,000 వరకు ఉన్నాయి క్యాప్స్. మనకి స్టార్టింగ్ 4K నుంచి 4,000 నుంచి అరౌండ్ 4,000 నుంచి ఉన్నాయి. నుంచి 25,000 వరకు అంటే ఆల్మోస్ట్ మీకు యూఎస్లో ఎలాంటి క్యాప్లు ఇస్తారో సేమ్ అదే క్వాలిటీ వస్తుంది. అంటే పన్ను ద్వారా లైట్ పడినప్పుడు లైట్ పాస్ అవుతుంది. పాస్ అయినప్పుడు ట్రాన్స్లూసెంట్ ఎఫెక్ట్ వస్తుంది. సెకండ్, మల్టీ లేయర్ టెక్నిక్ అని ఇస్తాం. సో ఇచ్చేది ఫినిషింగ్. అందుకే ఎంత దగ్గర నుంచి తెలిసినప్పుడు ఫోటో తీసినప్పుడు ఆ ఫోటో దానిపైన పడి లైట్ రిఫ్లెక్ట్ అవడం వేరు, లైట్ పాస్ అవడం వేరు. సో కొన్ని క్రౌన్స్ ఈమాక్స్ అని ఉన్నాయి,
తర్వాత దాంట్లోనే ఐవోక్లా డిజైన్ అని, తర్వాత మల్టీ లేయర్ టెక్నిక్. ఇప్పుడు ఇంకా లేటెస్ట్‌గా చాలా స్ట్రాంగ్ ఉండి లైఫ్ టైమ్ గ్యారంటీ ఉండే క్యాప్స్ జర్కోనియాలో వచ్చున్నాయి. ఎస్థెటిక్ హై ఎస్థెటిక్స్ ట్రాన్స్‌లూసెంట్ థిన్ ఉంటాయి. థిన్ నుండి స్ట్రాంగ్ ఉంటాయి. మన ఒరిజినల్ పళ్ళు కంటే ఒక 3 రెట్లు గట్టిగా ఉంటాయి. 3, 4 టైమ్స్ స్ట్రాంగ్ ఉంటాయి అవి. అంటే దానివల్ల ఇన్ఫెక్షన్ అంటూ ఏముందడా అండి? జీరో ఇన్ఫెక్షన్. ఆహాహా! అది ఎముకలోకెళ్ళినా ఎముకలో కలిసిపోతుంది. చిగురులోకెళ్ళినా చిగురు అంత టిష్యూ ఫ్రెండ్లీ ఉంటాయి. హుహుహు. ఇప్పుడు ఆల్మోస్ట్ కెమెరా ఫేస్ చేసే వాళ్ళలో ఎక్కువ శాతం స్మైల్స్ ఈ మేక్ ఓవర్ స్మైల్సేనండి. హుహుహు. ఒకప్పుడు బాంబేలో ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి 10 మందిలో ఒక 5-6% నార్మల్ పీపుల్ కూడా చేసుకుంటున్నారు. అంటే ఒకవేళ క్లీనింగ్ చేపించుకోవాలనుకున్నా కూడా కొంతమందికి డౌట్ పళ్ళు అరిగిపోతాయేమో, ఊరికే వెళ్ళి ఇలా క్లీనింగ్ చేపించుకున్నా కూడా అంటూ ఉంటారు. నిజంగా అలా ఎఫెక్ట్ ఉంటుందా అండి? అలా ఉండదు. సో, స్కేలింగ్ అనేది ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. సో, ఈ ప్రతి 6 మంత్స్‌కి ఒకసారి తప్పనిసరిగా చేసుకోవాలి. 6 మంత్స్‌కి చేసుకోని పక్షంలో ప్రాబ్లమ్ ఉంటుంది. చేసుకోకపోతే. పోతే ప్రాబ్లమ్ ఉంటుంది. క్రమేణా చిగుర్ల ఇన్ఫెక్షను, ఆ తర్వాత టీత్ పాడవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థాంక్స్ అండి.